జై శ్రీరామ్. ఇవనేవి రేషన్ బియ్యం అనమాట. వీటిని జల్లిచ్చేస్తే ఇట్లా సన్న నూకొస్తది. వీటిని కడిగి గాలిచ్చి ఎండబోసి పిండి పట్టిస్తే ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్ జేసుకోవచ్చు. ఈ రైస్‌ని ఈవినింగ్ పూట వండుకుంటే టేస్ట్ ఉంటదండి. సూపర్‌గా ఉంటదసలు. మనం రేషన్ బియ్యం అని వాటిని కొంచెం తక్కువ జూస్తాం గానీ, ఇవే టేస్ట్ బావుంటాయి. వీటిని వండడం గూడా పెద్ద ఆర్ట్ అని జెప్పొచ్చు. ఇవి ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా, జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ధనియా పొడి, కారం వేసి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4, 5 టమాటాలు ఏసుకోండి. దీనికి సెపరేట్‌గా కర్రీ చేసుకోవాల్సిన పని లేకుండా రైస్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి పైగా నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసి, ఒక్క గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లు పోసి ఉడికిచ్చి తింటే ఉంటది టేస్ట్. సూపర్‌గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.